సన్యాసం అనేది మనం తీసుకోమండి, అది వరిస్తుంది. అది వరించాలనంటే మనం లోపల ముందు సన్యసించాలి. అంటే లోపల సన్యసించకుండా బయట వస్త్రం వేసుకోకూడదు అసలు. దీనికి సంబంధించినంత వరకు చాలా వరకు విడుదల, అన్ని విషయాల్లో మనం విడుదలవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది ఈశ్వరుడు మనకి ఇచ్చిన వరం అవుతుంది. అది గురువులు కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మా గురువుగారు నన్ను ప్రత్యేకంగా ఒక తండ్రిలాగా 33 సంవత్సరాలు, అంటే నా కాలేజ్ డేస్లో నేను సన్యాసం అడిగాను వారిని. కాలేజ్ డేస్లో అడిగినప్పుడు ముందు చదువుకోమని చెప్పారు. ఆ తర్వాత నేను వివాహమై అమ్మాయిని తీసుకుని వెళ్ళి నాకు ఇది వద్దు, ఇంకా సన్యాసిస్తే బాగుంటుంది అనుకుంటున్నానంటే, అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు సన్యాసం ఎలా అడుగుతావు, ముందు గృహస్థు బాధ్యత ఏదైతే ఉందో గృహిణిగా ఆ బాధ్యత నిర్వర్తించిన తర్వాత అన్నారు. ఆ తర్వాత నాకు అర్థమైంది సన్యాసం అంటే, నేను సాధనలోకి వచ్చి పూర్తిగా సాధనలో తెలుసుకున్న తర్వాత సన్యాసం అంటే బట్టలు వేసుకోవడం కాదు, లోపల సన్యసించాలి. ఏవో బాధలకో ఇబ్బందులకో వాటికి మనం సన్యాసం తీసుకోవాలని ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది అందరికీ. అలా కాదు, అంటే టెంపరరీ వైరాగ్యం కాదు, పర్మనెంట్గా వైరాగ్యం అనేది మనకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈశ్వర నిర్ణయం జరుగుతుంది అని. మధ్యలో ఎంతోమంది నా రీసెర్చ్కి వాటికి మా ఆశ్రమానికి వచ్చి ఇక్కడ సన్యాసం తీసుకుని రీసెర్చ్ చేయమని అడిగారు. బట్ నేను లోపల సన్యసించాలి అని స్టార్ట్ చేసిన తర్వాత 12 సంవత్సరాలు పట్టింది నాకు. ఆ తర్వాత మా గురువు గారు వెంటపడి 3 years వారే నాకు ఈ సన్యాసం ఇప్పించడం జరిగింది. చాలామంది సన్యాసాశ్రమం అని అంటే బాధ్యతలు ఏమీ ఉండకూడదు, కుటుంబ సభ్యులు ఎవరితోనూ ఎలాంటిది ఉండకూడదు, లేదంటే జనరల్ పబ్లిక్లో ఉన్న సన్యాసాశ్రమం తీసుకోవడం అంటే ఉండే అర్థం వేరుగా ఉంది. నిజమైన అర్థం అంటే ఏంటి? అంటే కోరిక లేకపోవడమే సన్యాసాశ్రమం అంటారా మీ ఉద్దేశ ప్రకారం? త్యాగమే సన్యాసం. ఏం త్యాగం చేయాలంటున్నారు? అన్నింటినీ మనం ఏదైతే అనుకుంటున్నామో, మీరు అన్న కోరికలు, లేకపోతే శరీర ధ్యాస లేకపోవడము, అంటే న్యాసము కానిది సన్యాసము. న్యాసము అంటే అన్నింటితోటి ఉండడం, దాని కాని దాన్ని సన్యాసం అన్నారు. అన్నింటి నుంచి విడుదల. వర్క్ చేస్తాము కానీ లోపల దాని మీద ఎమోషన్ కానీ ఎఫెక్షన్ కానీ లేకుండా వర్క్ చేయగలగాలి. తర్వాత ఒక లక్ష్యము, అది భగవంతుడే లక్ష్యమైనప్పుడు మిగతా శరీర ధ్యాసకు సంబంధించిన అవసరాలు తీర్చుకోవడం తప్పించి అవసరానికి మించి ఏది నాది నేను లేకుండా, కోరిక లేకుండా ఉండడం అనేది. అటువంటి స్థితి రావాలి అని అంటే తప్పనిసరిగా ఆ జ్ఞానం కావాలి, ఆ జర్నీ కావాలి. తర్వాత గృహస్థుగా సన్యాసము నాది. గృహంలో తండ్రి కానీ భర్త కానీ, అంటే వివాహం అయితే భర్త కానీ, వివాహం కాకపోతే తండ్రి పర్మిషన్ కావాలి. మా గురువుగారు అటువంటి పర్మిషను ఆయనే అడిగి తీసుకుని అప్పుడు నాకు సన్యాసం ఇవ్వడం జరిగింది. ఓకే, కానీ మీకు పర్సనల్గా ఏం కోరికలు లేవు, కానీ నాకు ఆ విషయం తెలుసు. కానీ మీకు బోల్డెన్ కోరికలు ఉన్నాయే, సొసైటీకి చాలా చేయాలని. ఇప్పుడు మీరు వెళ్ళే స్కూళ్ళకు పెడుతున్నారు, ఈ పిల్లల్ని అందరినీ ఉద్ధరించాలని, వాళ్ళకు కొద్ది గొప్ప జ్ఞానం ఇవ్వాలని. మరి ఇన్ని కోరికలు ఉన్నాయిగా మీకు. ఇది కోరిక అవ్వదండి. సో సమాజానికి తప్పనిసరిగా మన వంతు బాధ్యత, అది కోరిక కాదు. ఈ సమాజం నుంచి మనం ఎన్నో తీసుకున్నాం, తిరిగి సమాజానికి రిటర్న్ ఇవ్వడానికి. సన్యాసం అంటేనే జ్ఞానాన్ని పంచటం. సో అది పంచాలి, రిటర్న్ ఆశించకూడదు. ఏదైతే మీరు రిటర్న్ ఆశించట్లేదో దాన్ని కోరిక అనరు, త్యాగం అంటారు. సో ఎప్పుడు కోరిక అవుతుంది, ఇది నేను ఇలా చేయాలి, దీని నుంచి ఇలా బెనిఫిట్ పొందాలి, లేదా దీని నుంచి గౌరవాలు కానీ ఏమైనా ఆశిస్తే అది కోరిక. మీరు ఆశించకుండా పనిచేసేదాన్ని కోరిక అని అనరు. కరెక్ట్. ఒక రెస్పెక్ట్, సమాజం పట్ల మనకుండే రెస్పెక్ట్ అది. తప్పనిసరిగా సన్యాసి కూడా జ్ఞానాన్ని పంచాల్సిందే. తనకున్న భగవంతుడు తనకి ఇచ్చిన దాన్ని తిరిగి పంచేయటమే. ఇక్కడ ఏది మనం దాచుకోకూడదు, దోచుకోకూడదు.
అన్నింటినీ తిరిగి రిటర్న్ ఇవ్వడమే సన్యాసం. అమ్మ, ఇప్పుడు స్కూళ్ళకి వెళుతున్నట్టున్నారు కొత్తగా. ఏమిటి మీ అంటే మెయిన్ ఉద్దేశం ఏమిటి స్కూళ్ళకి వెళ్ళడం అనే దాని వెనకాతల? స్కూల్కి అనేది ఈరోజు కాదండి. నేను మొదటి నుంచి నేను టీచర్ జాబ్కి వెళ్ళిందే అందుకు, స్టూడెంట్స్ కోసము. అక్కడ కుదరక మళ్ళీ విడిగా నేను స్టూడెంట్స్కి చెప్పడము అన్నీ జరిగినవి. కరోనా ముందు, కరోనా తర్వాత నేను స్టూడెంట్స్ని చూస్తున్నాను. కరోనా కొంతమందికి కొన్ని నేర్పితే కొన్ని చాలా నష్టాలు కూడా జరిగినాయి. అది స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా ఇబ్బంది కలిగింది. ఎందుకంటే వాళ్ళ స్టడీ అంతా సెల్ ఫోన్లో ఆన్లైన్ జరిగింది. ఒక ఎడిక్ట్ అయిపోయారు. అది పేరెంట్స్కి తెలుసు. వాళ్ళు ఏమీ చెయ్యలేని పరిస్థితిలో కూడా పేరెంట్స్ ఉన్నారు. అవును. అలాగే కాలేజ్లో కానీ, స్కూల్స్లో కానీ, లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకనంటే ఎప్పుడైతే ప్రపంచము వాళ్ళ చేతిలోకి వచ్చేసిందో ఆ చిన్న మెదడికి అంత నాలెడ్జ్, అవసరం లేని నాలెడ్జ్ని కూడా వాళ్ళు ఫీడ్ చేసుకుంటున్నారు. దానివల్ల బ్రెయిన్లో గ్రాస్పింగ్ తగ్గిపోతుంది. గ్రాస్పింగ్ పోవడం వల్ల వాడు వింటున్నట్టే ఉంటాడు కానీ రిసీవ్ అవ్వదు. లోపల స్టడీ వెళ్ళి కూర్చుంటాడు, బై హార్ట్ తప్పించి రిసీవ్ అవ్వదు. దానివల్ల చిరాకు, విసుగు, కోపం ఇవి పెరిగిపోయినాయి పిల్లల్లో. అవును. అది పేరెంట్స్ అందరూ ఫేస్ చేస్తున్నారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు అందరూ కూడా అది. సో దానివల్ల నాకు కూడా తెలుస్తోంది, ఎంతోమంది అంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఓన్లీ స్టూడెంట్స్ డిప్రెషన్ ఎక్కువైంది ఇప్పుడు. అలాగే సూసైడ్లు కూడా. ఈ మధ్యకాలంలో ఒక సర్వే చేస్తే 10 లక్షల మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు ప్రెజర్ తట్టుకోలేక. 20-30 లక్షల మంది డిప్రెషన్లోకి వెళ్ళారు. ఇది తెలిసి నేను ఒక్కదాన్ని వర్క్ చేయట్లేదండి. రామకృష్ణ మఠము, ఇస్కాన్ వాళ్ళు అందరూ స్టూడెంట్స్ మీద ఫోకస్ పెట్టారు. నాకు ఆల్రెడీ 20-25 ఇయర్స్ నుంచి నేను స్టూడెంట్స్ మీదే ఎక్కువగా, ఎంతోమంది మెడికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని తీసుకుని ఎన్నో సంవత్సరాల నుంచి మేము క్లాసెస్ చెప్తున్నాం. ఎవ్రీ సండే చెప్పేదాన్ని. అప్పుడు నేను యుఎస్ వెళ్ళిన 9 స్టేట్లలోనూ నా స్టూడెంట్స్ ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లల్ని తీసుకుని నా దగ్గరికి వచ్చారు. అప్పుడు మీరు చెప్పిన మంచి విషయం ఈరోజు మాకు మా పిల్లలకు చెప్పుకోవడానికి ఉపయోగపడింది. అప్పుడు వినడం బోర్ కొట్టిన మాకే తెలియకుండా బ్రెయిన్లో రికార్డ్ అయిందని చెప్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళు వినరు అని వదిలేయడం కంటే ఎంతో కొంత, అంటే అక్కడ ఎలా ఉంటుందంటే ఆ ఏజ్లో సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయినవి లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి. ఇప్పుడు మేము వెళ్ళినా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది, అయినా వదలట్లేదు.